ఆ ఇష్యూ పెద్ద వార్త అయిందా కవరేజ్? ఒక పూట ఒక రోజు, అది కూడా తటస్థ మీడియా హైలైట్ చేస్తే అబ్బెబ్బే అది అతన్ని అన్యాయంగా ఇరికిచ్చారని రాసుకొచ్చారు. గుర్తుంది కదా. డ్రగ్స్ ఎవరు తీసుకున్నారు? అట్లాగే యాక్సిడెంట్లు చేసినటువంటి కానీ మర్డర్ కేసులు కానీ ఎవరి మీద ఉన్నాయి? ఇప్పుడు చివరికి ఎట్లాంటి స్టేజ్కి వెళ్ళిపోయిందంటే పోలీసులు కేసు ఏది పెట్టాలి, మర్డర్ జరిగినా సరే చచ్చిపోయిన వాళ్ళే మర్డర్ చేసే తనను తాము చేసుకున్నారన్నటువంటి తరహాలోకి వెళ్ళిపోతుంది. క్రమంగా మనం ధర్మము న్యాయము అనే రెండు వ్యవస్థల్ని చంపేస్తున్నాం ఇక్కడ. అలాగే నైతికత అనేటటువంటిది కూడా చంపేస్తున్నాం. ప్రస్తుతం ఏంటంటే ఎవరు ఎక్కువగా మాట్లాడతారు, ఎవరు ఎక్కువగా రఫ్ అండ్ టఫ్గా ఉంటారు, ఎవరు ఎక్కువ అరాచకం చేస్తారో వాళ్ళు మాత్రమే నాయకులు అనేటటువంటి సరికొత్త రాజకీయానికి ఇది ఆరంగరేటం కాదు, ఎండింగ్ స్టేజ్ ఓ రకంగా చెప్పాలంటే. ఇప్పుడే మొదలవుతుందేమో. కానీ ఒకటిసారి రైతుల విషయంలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా, కానీ నిర్లక్ష్యం వహిస్తుందా? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాత్రలో రైతుల విషయంలో వ్యతిరేకత రాకుండా చూసుకునే ప్రయత్నం ఇదంతా. తప్పు వాళ్ళదేం కాదు, ప్రభుత్వం ఏమి కావాలని చేసిందేం కాదు. పొగాకు కొనుగోలు చేయించడం అనేటటువంటిది వరకు ప్రభుత్వం చేతిలో ఉంటుంది, కొనుగోలు చేయమని చెప్పడం. బట్ వ్యాపారస్తుడు నాకు నష్టం వస్తే నేను ఎందుకు కొంటా